భారతదేశంలోనే నెల్లూరుకి ఒక నమ్మకమైన ప్రేమకి నిజాయితీ కలిగినటువంటి మనుషులకి ఇది ఒక నిలయంగా నెల్లూరుని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. నెల్లూరు అంటే ఒక మంచి నగరం, అక్కడ ఒక నిజాయితీ ఉంటుంది, నమ్మకం ఉంటుంది అని. కానీ ఈరోజు నెల్లూరులో నిజాయితీ, నమ్మకం ఇవి లేవు. నెల్లూరు అంటే నార్కోటెక్స్కి నిలయంగా ఈరోజు మారిపోయింది. నెల్లూరు అంటే నార్కోటెక్స్ హబ్గా మారిపోయింది. నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తామని ఈరోజు కూడా కళ్ళ కూడా అనుకోలే. ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి, డ్రగ్స్ కానీ, రౌడీయిజం కానీ, జైళ్ళలో నుంచే క్రిమినల్స్ అంతా కూడా ఇక్కడ నేరాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ డేంజరస్ ఎకో సిస్టమ్ని ఈరోజు మనం నెల్లూరు నగరంలో గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఇది అందరూ అనుకుంటారేమో ఒక సాధారణమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈరోజు నెల్లూరులో ఉందని. ఈరోజు దీన్ని కేవలం ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మనం చూడలేం. ఇది యువతకు సంబంధించి, యువత భవిష్యత్తుకు సంబంధించి, అలానే కుటుంబాల భద్రత గురించి కానీ, సమాజంలో ఉండే శాంతి భద్రతల గురించి కానీ జరుగుతున్నటువంటి దాడిగానే ఈరోజు మనము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాల్సి వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, ఇదే విధంగా కనుక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే, ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో, పోలీసు విభాగాలు ఫెయిల్ అయినాయో, భవిష్యత్తులో ఇదే విధంగా కనుక కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హబ్గా కానీ, నేరగాళ్ళకి నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది. ఇది నేరాలకు సంబంధించి ఒక క్యాపిటల్గా కూడా ఉండే అవకాశం కూడా ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా కొన్ని విషయాల వాస్తవాలు తెలియజేస్తాను. నేను ఈ గంజాయి గురించి గత కొద్ది రోజుల నుంచి కూడా నెల్లూరుకు సంబంధించి విచ్చలవిడి గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది దగ్గర నుంచి ఒక డేటా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాను. అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎందుకు వస్తూ ఉంది, ఇటువంటివన్నీ కూడా విచారించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను గమనించినటువంటి కొన్ని వాస్తవాలను కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా ఈ గంజాయి అనేది పాత రోజుల నుంచి కూడా, పూర్వీకుల దగ్గర నుంచి కూడా కొంతమంది అక్కడక్కడ గంజాయి వాడడం అనేది మొదటి నుంచి కూడా మనం గమనిస్తూ ఉండేవాళ్ళం. అలానే నెల్లూరు నగరంలో కానీ, చుట్టుపక్కల కానీ ఎవరైనా ఒక 5 మందో 6 మందో మారుమూల ప్రాంతాల్లో ఒక చెట్ల కింద కూర్చొని ఏదైనా సాయంత్రం పూట, రాత్రి పూట వారు గంజాయి తీసుకొని పిచ్చి పిచ్చిగా వాళ్ళలోనే వాళ్ళు పాటలు పాడుకుంటా వాళ్ళు అదొక రకమైనటువంటి ఈ లోకంలో లేనట్లుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా ఉంటారు అని చెప్పి మనం వినేవాళ్ళం. అక్కడక్కడ ఈ జరుగుతూ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా మనం గమనించేవాళ్ళం. ఇదంతా కూడా 2024కు పూర్వం జరిగినటువంటి పరిస్థితి. 2024 తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో అనే దానికంటే కూడా నెల్లూరు నగరంలో ఈ రోజు విచ్చలవిడి గంజాయితనం వచ్చింది. తర్వాత ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ నెల్లూరులో ఈరోజు ప్రధానంగా కనుక మీరు గమనిస్తే 24/7 వైన్ షాపులు ఉన్నాయి. అందరికీ కూడా అందుబాటులో పర్మిట్ రూములు కానీ, బెల్ట్ షాపులు కానీ, 99 రూపాయలకి కల్తీ మద్యం కానీ, 300 రూపాయలు ఇస్తే బ్లేడ్తో పీకలు కోసే మనుషులు కానీ, కారణం లేకుండా ఇళ్ల మీద దాడులు చేసే సంస్కృతి కానీ, 300 రూపాయల కోసమే గంజాయి కోసం ప్రాణాలు ఇవ్వడం కానీ, ప్రాణాలు తీసుకోవడం కానీ, గంజాయి కిక్కులో అతి వేగంతో జరుగుతున్నటువంటి డ్రైవింగ్ చేస్తూ జరుగుతున్నటువంటి వాహనాల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఎంతో మంది అమాయకులు కానీ, ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా చూస్తా ఉన్నాం. ఈరోజు మనం పేపర్ తీస్తే, లేదా టీవీ ఛానల్ పెడితే, లేదా సోషల్ మీడియాలో చూస్తే నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కడో ఒక దగ్గర హత్య, ఆ రోజు జరగని రోజు అంటూ ఈరోజు మనకు కనిపించట్లా. దీనికి అంతా కారణం 2024 నుంచి ప్రారంభమైంది అని చెప్పి నేను ఇందాక కూడా చెప్పాను. దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఇంతకుముందు వైజాగ్ కానీ అటువంటి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఒరిస్సా నుంచి గంజాయి దిగుమతి చేసుకొని అక్కడ కొన్ని ప్లేసెస్లో ఈ గంజాయి అమ్మకం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండింది. అక్కడ కొంతమందిని అరెస్ట్ చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దీని మీద మీకు అందరికీ కూడా తెలుసుంటుంది. సుమారుగా 1,00,000 టన్నులు 1,00,000 కేజీలు గంజాయిని, సుమారుగా 400 కోట్ల రూపాయల గంజాయిని పట్టుకోవడం కానీ, మొత్తం మీద దాన్నంతా కూడా తగలబెట్టినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఆ పరిస్థితి నుంచి అన్ని కూడా ఎక్కడ ఎక్కువ జరిగినాయి, వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ, ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా పట్టుబడడం కానీ జరిగితే వాటన్నింటిని కూడా ఎక్కడికక్కడ సివియర్ యాక్షన్స్ తీసుకొని వాటన్నింటిని కూడా అరెస్ట్ చేయడం కానీ ఈ విధంగా జరిగినాయి. అయితే
ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి జైలుల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ జోనల్ చేంజెస్ అన్నది కొన్ని చేసినారు. అందులో భాగంగా ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో ఆ ఖైదీల్ని అక్కడ ఉన్నటువంటి జైలులో కాకుండా వేరే ప్రాంతంలో వేరే జోన్లో ఉన్నటువంటి జైలులోకి మార్చేటువంటి పరిస్థితిని 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకురావడం కూడా జరిగింది. ఇందులో భాగంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే వైజాగ్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వైజాగ్ ఈ డ్రగ్స్ కి సంబంధించి ఈ గంజాయికి సంబంధించినటువంటి క్రిమినల్స్ ఎవరైతే ఉండారో వారందరినీ కూడా అక్కడ జైలులో నుంచి వారందరినీ కూడా నెల్లూరు జైలుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ కూడా ఈ గంజాయి బ్యాచ్ను కానీ ఈ విధంగా క్రైమ్ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా నెల్లూరు జైలుకి తరలించడం కూడా జరిగింది. ఇక్కడ నెల్లూరు జైలుకి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే చిన్న చిన్న దొంగతనాలు చేసో చిన్న చిన్న దోపిడీలు చేసో ఇక్కడ జైలు పాలైనటువంటి కొంతమంది అమాయకమైనటువంటి పేదలైనటువంటి నేరస్తులు ఎవరు ఉన్నారో వారందరితో కూడా ఈ వైజాగ్ నుంచి ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గంజాయి బ్యాచ్ వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళని పావులుగా వాడుకొని మేము అక్కడి నుంచి గంజాయిని మీకు పంపిస్తాము, మీరు నెల్లూరులో ఒక చైన్ సిస్టంలో ఈ గంజాయి అమ్మకాన్ని మీరు చేయాల్సి వస్తుందని చెప్పి ఒక ఫ్రెండ్షిప్ చేసుకొని వీరందరినీ కూడా జైలులో నుంచి బయట వస్తా ఉన్న తర్వాత వీరందరినీ కూడా ఉపయోగించుకొని ఆ వైజాగ్ నుంచి వచ్చినటువంటి ఏదైతే గంజాయి బ్యాచ్ ఉందో వీరందరి ద్వారా ఈ రోజు నెల్లూరులో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. ఒకప్పుడు లేదు, 2024కు ముందు అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర ఈ గంజాయి అమ్మకాలు ఉన్నాయి. కానీ ఈ పరిస్థితులు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ జోనల్ ఇంటర్చేంజెస్ జరిగి ఖైదీలందరినీ కూడా బయట ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా ఎక్కడైతే క్రైమ్ ఎక్కువ చేస్తున్నారో వారందరినీ కూడా నెల్లూరు జైలుకి తరలించినారో అక్కడ ఉన్నటువంటి ఖైదీలు మన ఖైదీల్ని ట్రైనింగ్ చేసుకొని జైలు లోపలనే పావులుగా వాడుకొని వారందరి దగ్గర కూడా ఈ రోజు గంజాయి వ్యాపారం చేయించే పరిస్థితి ఈ రోజు మనం నెల్లూరు నగరంలో చూస్తా ఉన్నాం. విచ్చలవిడితనం వచ్చేసింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా లేదు. దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ మొత్తం కూడా ఏదైతే మీరు మన అధికార పక్షం ఉందో అధికార పార్టీ ఏం చెప్తే అది వినేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కూడా తయారైనారు. ఎక్కడ కూడా మీరు చూడండి రౌడీ షీట్లు ఓపెన్ చేసినా కూడా ప్రతిపక్షంకి సంబంధించినటువంటి కుటుంబ తగాదాలు కానీ ఏదైనా కూడా సివిల్ మ్యాటర్స్ లో కానీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్లి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టడం. అంతేగాని అధికార పార్టీలో ఉన్నటువంటి నిజమైనటువంటి రౌడీ షీటర్స్ ను కూడా ఈ రోజు ఎక్కడ కూడా నెల్లూరులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించట్లా. ఎక్కడైనా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు కనుక డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎక్కడైనా కూడా అమ్ముతా ఉంటే కూడా వాళ్ళ జోలికి కూడా పోయినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కేవలం ఏంటంటే ఒక ఎన్రోల్మెంట్ కోసం గంజాయికి సంబంధించినటువంటి కేసులు పెట్టమని పైనుంచి ఒత్తిడి వస్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రతిపక్షంలో యాక్టివ్ గా ఉన్నారో ప్రతిపక్షంలో ఎవరైతే యాక్టివ్ గా నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మీ మీద మేము గంజాయి కేసు పెడతాం, మీ మీద మేము రౌడీ షీట్ లో ఓపెన్ చేస్తామని చెప్పి ఈరోజు పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజమైన సంస్కృతి లెక్కలేనితనం వచ్చేసింది. ఎక్కడైనా కూడా గంజాయి కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? కేవలం ప్రతిపక్షం మీద మాత్రమే. ఎక్కడైనా కూడా రౌడీ షీట్లు ఎక్కడ ఓపెన్ చేస్తా ఉన్నారు? కేవలం ప్రతిపక్షం మీద మాత్రమే. అధికార పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళ రౌడీజం చేసుకోవచ్చు, రౌడీ షీట్లుగా ఉండొచ్చు, గంజాయి అమ్ముకోవచ్చు, ఎన్ని నేరాలైనా చేయొచ్చా కానీ ఎక్కడా కూడా వాళ్ళ మీద కన్నెత్తి చూసే పరిస్థితి కూడా కనిపించట్లా, నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి కూడా ఈ రోజు పోలీసుల్లో కానీ అధికారులు కనిపించట్లా. ఎక్కడైనా మీరు చూడండి ప్రతి ఒక్కటి కూడా ప్రతిపక్షం మీద కక్ష తీర్చుకోవడానికి ఉపయోగపడతా ఉన్నారు. ఎందుకు జరుగుతా ఉంది పరిస్థితి? ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది? ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు ఇవ్వట్లేదా మీకు ఎక్కడ కూడా? ఈ విధంగా క్రైమ్ జరుగుతా ఉంది, ఈ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఈ విధంగా గంజాయి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యేస్తా ఉంది, వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోమని చెప్పి ఎక్కడ కూడా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ మీకు ఎందుకు చెప్పట్లా? వాళ్ళకున్నటువంటిది ఏకైక లక్ష్యం ఒకటే. ప్రతిపక్షంలో ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు రేపు యాక్టివిటీ చేయబోతా ఉన్నారు, అధికార పార్టీ గురించి ఎవరైనా కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉందా, వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలా, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ రోజు ఇంటెలిజెన్స్ ని మీరు ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది, స్పెషల్ బ్రాంచ్ ని ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఎక్కడైనా కూడా నేరాలు చేస్తా ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ అధికార పార్టీ అండదండలతో కొనసాగేటువంటి వ్యక్తుల గురించి కానీ ఈ రోజు ఎక్కడ కూడా వారి మీద చూసే పరిస్థితి కూడా కనిపించట్లా. ఎక్కడైనా ఒక హత్య జరిగితే వాళ్ళని తీసుకెళ్లి ఒక 14 రోజులు రిమాండ్, కాకపోతే ఇంకొక 28 రోజులు రిమాండ్, ఈ లోపల వాళ్ళు బెయిల్ తీసుకొని రావడం, అంతకు ముందున్న దానికంటే విచ్చలవిడితనంతో వాళ్ళు ఈ రోజు ప్రవర్తిస్తా ఉన్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. ఇది నెల్లూరు పరిస్థితి ఈ రోజు.